హలో గైస్, నేనైతే గనక ఈరోజు రీతు వర్సెస్ మాధురి 8th వీక్ నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుతున్నా. అస్సలు ఈరోజు ఎపిసోడ్ మాత్రం ఊర్ర మాస్ అనమాట. అంత బాగుంది. అంటే చాలా రోజుల తర్వాత వచ్చిందనమాట అనిపించింది నాకైతే. అండ్ వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే కనుక మాధురి గారు అయితే డైరెక్ట్గా వెళ్ళి రీతుని నామినేట్ చేశారు. నువ్వైతే గనక బాండ్స్ కోసమే, నీ బాండ్స్ నీది అసలుకి మంచి బాండ్సే కాదు, నువ్వు ఓన్లీ డెమాన్ సపోర్ట్తోనే గేమ్ ఆడతావు, నీ గేమ్ నువ్వు ఆడవు, అసలు ఇప్పుడు దాకా ఇండివిజువల్ గేమే లేదు, మొత్తం డెమాన్ 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 అని చెప్పేసి అని అట్టే ఆడతావు, ఆ అబ్బాయి గేమ్ కూడా చెడగొడతావు అని చెప్పేసి అయితే కనుక గట్టి ఇచ్చింది ఆమె. అండ్ అటుపక్క నుంచి రీతు కూడా చాలా బాగా ఇచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇండివిజువల్గానే ఆడాను, ఇప్పుడు నా మరి నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చుకుంటాను, మీకెందుకు ఇవ్వాలి నేను అని చెప్పేసి చెప్పింది. అది నిజమే. ఎంత వాళ్ళ టీం అయినా సరే వాళ్ళు ఎవ్వరు కూడా రీతు నమ్మలేదు. నేనే చెప్తున్నా, రీతుని ఎవ్వరు నమ్మలేదు. అయినా సరే అప్పటికి రీతు సరేలే డెమోన్కి ఇద్దామని చెప్పేసి కొంచెం ఇచ్చి కొంచెం సుమన్ గారికి ఇచ్చింది. ఒకవేళ ఇచ్చేటట్టయితే కనుక మొత్తం సుమన్ గారికి ఇవ్వాలి కదా. బట్ కానీ డెమోన్కి ఇచ్చింది, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు అడగలేదు, ఎవరు నమ్మకం పెట్టుకోలేదు కాబట్టి. అండ్ తర్వాత రీతు అయితే ఈ బాండ్స్ గురించి వచ్చినప్పుడు, అంటే మీరు తనుజ, ఇమ్మాన్యుయల్ సంజన, దివ్య భరణి, మిగతా వీళ్ళంతా కళ్యాణ్ శ్రీజ వీళ్ళంతా అయితే బాండ్లో, నాది డెమోన్ మాత్రం బాండ్ కదా, మీ వరకు అయితే బాండ్, నా వరకు మాత్రం బాండ్లు కాదు అని చెప్పేసి అంట. ఇక్కడ మాధురి, మా అన్ని మంచి బాండ్లు, హెల్దీ బాండ్స్, నీ అన్హెల్దీ బాండ్స్, ఇంప్యూర్ బాండ్స్ అని చెప్పేసి అన్నారు. ఎందుకు ఇంప్యూర్ బాండ్స్ అయితే అసలు ఆమె వాళ్ళిద్దరు బాండ్స్తో మీకు ఎందుకండి? ఏది ఎవ్వరు మాట్లాడినా, ఇక్కడ మాధురి గారిని కాదు వేరే వాళ్ళు వచ్చి బాండ్ల గురించి చెప్పినా కానీ మీకెందుకు? వాళ్ళ బాండ్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు, మీకు అనవసరం. మీకేం మీరు ఆడుకుని వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. అలా ఈ రోజు అయితే కనుక రీతు స్టాండ్ తీసుకోవడం వల్ల నాకైతే కనుక చాలా బాగా నచ్చింది. స్టాండ్ తీసుకోవాల్సిన ప్లేసే అనమాట అదైతే కనుక. సో మిగతా వాళ్ళ లైక్ నామినేషన్స్ ఏమంటే నేను ఆల్రెడీ కింద అప్లోడ్ చేశాను వీడియో, సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి.